సౌమ్య, నా దర్శన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా సొంతం చేసుకుందాం అనుకుంటున్నానని ముందే చెప్పాను కదా, మళ్ళీ వచ్చి కొత్తగా అడుగుతున్నావేంటి? నా భర్తకి కార్ యాక్సిడెంట్ ఎలా అయింది? వాట్? యాక్సిడెంట్ అయిందా? నిజంగానా శరణ్య? హవేసేనా? దర్శన్కి ఏం ప్రమాదం లేదు కదా? అవును, ఎక్కడ జరిగింది? అసలు ఎలా జరిగింది? ఇద్దరూ కలిసి నాటకాలు ఆడకండి. వాట్ డు యు మీన్ శరణ్య? శరణ్య, నిజం చెప్పు. నా భర్తకు అటువంటి ప్రమాదం జరగడానికి కారణం మీరే కదా? కాదు, నేను దర్శిని పొందాలనుకుంటున్నాను కానీ పోగొట్టుకోవాలనుకోవడం లేదు. అటువంటప్పుడు తనకు హాని తలపెట్టాలని నేనెందుకు అనుకుంటాను చెప్పు? ఎంత ఫూలిష్ గా మాట్లాడుతున్నావో తెలుసా? శరణ్య, ముందు నిజం ఏంటో తెలుసుకో, లేదంటే సౌమ్య నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడుతుంది. నా భర్తకు ప్రమాదం జరిగిన విషయంలో దీనిది నీది ప్రమేయం ఉందని తెలిసిందే అనుకో, అప్పుడు నేను నిజంగానే మీ ఇద్దరిని చంపి జైలుకి పోతాను. మీ ఇద్దరికి పాడ కడతాను. మీ అంత్యక్రియలు నేనే ఘనంగా జరిపిస్తాను. నా భర్త విషయంలో నేనెంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాను. నిజం మీరు చెప్తే ఒకలా ఉంటుంది, నేను తెలుసుకుంటే మరోలా ఉంటుంది. ఏయ్ సౌమ్య, నీకు వినోద్కి ఏ సంబంధం లేదని నా ముందు అబద్ధం చెప్పించావు. ఆ విషయం బయటపడకుండా ఉండిపోతుందనుకున్నావా? వినోద్ మదర్ని చంపుతానని బెదిరించి నువ్వు చెప్పించిన అబద్ధం గురించి నాకు తెలిసింది. సమయం వచ్చినప్పుడు సాక్ష్యాధారాలతో సహా అన్నీ బయటకొస్తాయి. అప్పుడు నా చేతుల్లో నీ చావు ఉంటుంది.